నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలు తొలి మలిదశ ప్రత్యేక తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన వేలాది మంది విద్యార్థి అమరవీరుల పోరాట ఫలితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పాలనలో నిత్యం ఆత్మవంచనకు గురైందని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని అనవేరి సింగిరెడ్డి అమర్ల భవన్లో సిపిఐ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చకుండా కేసీఆర్ వంచన చేశారని, ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కేసీఆర్ పాలన తీరుపై నిప్పులు చెరిగారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని కేసీఆర్ పనితీరుపై ధ్వజమెత్తారు. నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ముందు చూపుతో సాగుతుందని, అవినీతి రహిత ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా పనిచేయాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు బోయిని అశోక్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడ్బె మల్లేష్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఐలేని సంజీవరెడ్డి, ఇగ్గోజు సుదర్శనాచారి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్, సిపిఐ మండల నాయకులు ఐలేని మల్లారెడ్డి, పొదిల కుమారస్వామి, కాల్వల ఎల్లయ్య, పొదిల కనకస్వామి తదితరులు పాల్గొన్నారు. అది కూడా ప్రజలలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆత్మగౌరవాన్ని ఆత్మమంచం పెట్టాలి. వాళ్ళు కూడా మేము సక్రమంగా నిర్మాణం చేసిన ఏం చేయలేదంటే ఏం చేయలేదు కాదు, ఏం చేయలేదు కానీ ప్రజల ఆకాంక్షను బీజేపీ అధికారులు వచ్చిన వాళ్ళు విభజన హామీ. ఇప్పుడు తెలంగాణలో ఈ కాంగ్రెస్ కొన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే ఆమె చిత్తశుద్ధిలో పద్ధతిలో అక్కడ పార్లమెంట్లో అనేక ఆటంకాలు వచ్చిన ఆందోళన వ్యతిరేకించిన ఎంతకీ తెలంగాణ ఆమోదం అది మొత్తం ఆంధ్ర ఇప్పుడు కూడా 100% అంత కష్టపడింది కాబట్టి ఆమె ప్రజల తెలంగాణ వచ్చింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆశించి అమర్చింది. ప్రజాస్వామ్య పాలన, ప్రజాపాలన అది ఆచరణలోకి అమలు చేసే చూసుకోవాలి. ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఇలాంటి వాళ్ళంతా ధర్మాలు ఎంతో పాయింట్ ఈ మన ఉద్యమాలను తీసుకోవాలి. మన యొక్క అందరినీ చేస్తాం, కళోత్సవాలు నిర్వహిస్తాం, ఇవన్నీ చేస్తాం. మంచిది ప్రజలలో ఉన్నటువంటి ఈ ఉద్యమ విధానాలు చాలా పరిపాలన అవినీతి పరిపాలన అవకాశం ఉంది. బూట్ ట్యాపింగ్ ఉంటుంది. బూట్ ట్యాపింగ్ చూస్తే ఆశ్చర్యకరమైన సన్నివేశాలు, సంఘటనలు విందు వస్తుంది. ఒకే రెండు కాదు, ఎంతమంది వందల వేల కోట్ల రూపాయలు దాని ద్వారా సంపాదించుకున్నారు. ఎలక్షన్లు కూడా బాగుంటున్నారు. కాంగ్రెస్
ఎవరైతే పెట్టారో డబ్బులు వాళ్ళు అన్ని వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళు అన్ని సీల్ చేసి ఓపెన్గా ఉమామహేశ్వరరావు తీసుకునే స్థాయిలో సీల్ ప్రభాకర్లో ఆయన అంబేద్కర్ ఆయన రోజు చేస్తారు. కాబట్టి ఇది ఒక రకంగా తెలంగాణకు ఇది ఒక వర్షం. ఈ ఓట్ హ్యాపింగ్ అనేది తెలంగాణ తెలంగాణకి మత్సం. ఎందుకంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇంత దుర్మార్గం ఉంటుంది దాన్ని రెండవది అవినీతి పరాకాష్ట నీతిని ఎక్కువ చెప్పారు. దీనిపై కూడా ధన్యం వేసింది నిపుణుల సలహా ఇది సుపరిపాలన అడుగు సమస్యలు చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారుల ఆకర్షణ, ప్రజాస్వామ్య మాట్లాడాలని ఆకర్షణ, మనం అనుకున్నట్టుగా ప్రాజెక్టు మళ్ళించమంటే సాధించి తర్వాత ఏ సందర్భంలో లేదా డైరెక్ట్గా అవినీతి మాత్రం అదే ప్రభుత్వానికి ఒకసారి నడవడం ఇంత ఈ మధ్య కూడా పట్టుబడుతూ దేశీ దాడులు అవుతాను. నీతి అభివృద్ధి జరుగుతుందని ఇలాగా కూడా అవసరం వేతనాలు అలాగే అభివృద్ధి రహిత భూముల సంబంధించిన సంక్షేమం, ప్రజల సంక్షేమం, పేదల సంక్షేమం ద్వారా ఈ రకంగా ఈ సమస్యలపై దృష్టి చాలా మంది ఏమంటుందంటే తెలంగాణ అసలు అన్నది తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ లేదు. సాయుధ పోరాటం హైదరాబాద్ సంస్థానం పాకిస్తాన్లో ఉండేది. దేశం కలిసిన్నారు నైజాం కావాలి. అందుకనే విధానం ఏంటంటే అసలు తెలంగాణ సాయుధ పోరాట యోజన కూడా తెలంగాణ ప్రతి తెలంగాణ విద్యార్థులు బలిదానాలను అది కూడా వాటి మధ్య దృష్టి సాధించాం. అప్పుడు పెట్టిన కేసులు కేసులు ఉపయోగపడి ఇంకా కొన్ని కేసులు ఇంకా ధర్నా కేసులు